జై శ్రీరామకృష్ణ. నిజమైన వ్యక్తిత్వము అంటే శ్రీకాంతానంద స్వామీజీ గారికి ఉపాధ్యాయుడు వేసిన ప్రశ్న. నా విద్యార్థులు వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడంలో నేనేమైనా ఉపయోగపడగలననుకుంటున్నారా? సమాధానం: తప్పకుండా. ఆ పని చేయడానికి మీరే సరి అయిన వారు. అంతటి పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతను నిర్వర్తించే ఉద్యోగానికి ఎన్నుకోబడటము మీకు లభించిన మహద్భాగ్యము. మన శాస్త్రాలు గురువును అమితంగా ప్రశంసిస్తాయి. ఒక సంస్కృత శ్లోకంలో గురువు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో పోల్చబడ్డాడు. అందుకని వేలాది విద్యార్థుల జీవితాలు సౌశీల్యాన్ని తరగతి గదిలోని 4 గోడల మధ్య తీర్చిదిద్దడం ద్వారా మహోన్నత సేవ చేస్తున్నామన్న విషయాన్ని మీరు మరవవద్దు. మీ నుంచి మహోత్తరమైన దానినేదో పొందుదామన్న గొప్ప ఆశతో విద్యార్థులు మీ దగ్గరికి వస్తారు. వారికి పాఠ్యాంశాలు బోధించడమే కాక సచ్చీల నిర్మాణానికి సహాయం చేయడం కూడా మీ కర్తవ్యము. విద్యా సంస్థల నుండి సచ్చీలము నిజాయితీలతో బయటకు వచ్చే విద్యార్థులే మన మహోన్నత జాతిని, దేశాన్ని నిర్మించగలరు. మీకు చేతనైనంతలో వినమ్రపూర్వకంగా మీరు ఆ పని చేయగలిగితే మీరు ఈ దేశానికి, యువతకు గొప్ప సేవ చేసిన వారు అవుతారు. ఒక దీపమే మరొక దీపాన్ని వెలిగించగలదు. అందుకని మొట్టమొదట మంచితనం యొక్క శక్తి యందు మీకు దృఢ విశ్వాసం ఉండాలి. అంతేగాక అది మీ జీవితం ద్వారా, శీలం ద్వారా ప్రకటితమవ్వాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా ప్రకటిస్తాడు: యద్యదాచరతి శ్రేష్టస్తదేవతో రజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవారు ఏది చేస్తారో మిగిలిన వారు దానినే ఆచరిస్తారు. ఆయన చూపిన ప్రమాణాన్ని ఈ ప్రపంచము అనుసరిస్తుంది. మీ జీవితమే విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిదాయకమవుతుంది. ఆచరణలోని బోధనల వలన ఎటువంటి మంచి సానుకూల ఫలితాలు కలగవు. నేటి విద్యార్థులు ఎంత తెలివైన వారు. మీ జీవితాన్ని, శీలాన్ని వారు గమనిస్తుంటారు. మీరు చెప్పే మాటలు మీ ఆచరణలో లేవని వారు భావిస్తే మీ మాటల్ని అస్సలు లక్ష్యపెట్టరు. మీరు నిజంగా మీ విద్యార్థుల్ని ప్రేమించి వారి శ్రేయస్సుని కాంక్షిస్తే వారు తప్పక మీ అడుగుజాడలను అనుసరిస్తారు. మీరు అనంతమైన సహనాన్ని, క్షమను కలిగి ఉండాలి. మీ విద్యార్థులనెన్నడూ వారి లోపాలకు కానీ తప్పులకు కానీ విమర్శించి నిందించకండి. దానికి బదులు వారిలోని సద్గుణాలని, వారు పొందిన విజయాలని ఎత్తిచూపి ప్రశంసించండి. జై శ్రీరామకృష్ణ. స్వామి శ్రీకాంతానంద మహారాజ్, శ్రీకాంతానంద మహారాజ్, స్వామి వివేకానంద మహారాజ్. జై శ్రీ శారదామాత.